పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ మత్తు కేసు ఉచ్చు బిగుస్తోంది. మోయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ మద్యం పార్టీ కేసులో 7 నిందితులను పోలీసులు విచారించారు. ఈ విచారణకు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాలేదు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ తర్వాత వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని దానిపై పోలీసులు విచారించారు. ప్రధానంగా రోహిత్ రెడ్డితో పరిచయం, ఇంతకు ముందు ఫామ్ హౌస్ లో ఎప్పుడైనా డ్రగ్స్ వినియోగించారా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరి మధ్య లింక్ ఎలా కుదిరింది, పార్టీ రోజున ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చారు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ ఏ మార్గంలో వచ్చాయి, ఇలా అనేక కోణాల్లో ప్రశ్నలు అడిగారు. నిందితుల్లో 4 పార్టీలో డ్రగ్స్ ఉన్న విషయం తమకు తెలియదని, కేవలం రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే మద్యం తాగేందుకు వెళ్లామని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చిన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవిని, డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చిన పుప్పాలగూడకు చెందిన తిరువీధుల అర్జున్ రెడ్డిని లోతుగా ప్రశ్నించారు. అనంతరం గురువారం మళ్లీ విచారణకు రావాలంటూ 7 నోటీసులు ఇచ్చిన పోలీసులు వారి సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మోయినాబాద్ పోలీసులు ఉప్పర్పల్లిలోని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు న్యాయమూర్తి ముందుకు రానుంది. పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ మత్తు కేసు ఉచ్చు బిగుస్తోంది. మోయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ మద్యం పార్టీ కేసులో 7 నిందితులను పోలీసులు విచారించారు. ఈ విచారణకు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాలేదు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ తర్వాత వస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ప్రధానంగా రోహిత్ రెడ్డితో పరిచయం, ఇంతకు ముందు ఫామ్ హౌస్ లో ఎప్పుడైనా డ్రగ్స్ వినియోగించారా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరి మధ్య లింక్ ఎలా కుదిరింది, పార్టీ జరిగిన రోజు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, అయితే డ్రగ్స్ ఏ మార్గంలో వచ్చాయి, ఇలా అనేక కోణాల్లో కూడా ప్రశ్నలు అడిగారు. అయితే నిందితుల్లో 4 పార్టీలో డ్రగ్స్ ఉన్న విషయం తమకు తెలియదని, కేవలం రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే మద్యం తాగేందుకు వెళ్లామని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చిన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవిని, డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చిన పుప్పాలగూడకు చెందిన తిరువీధుల అర్జున్ రెడ్డిని లోతుగా ప్రశ్నించారు. అనంతరం గురువారం మళ్లీ విచారణకు రావాలంటూ 7 నోటీసులు ఇచ్చిన పోలీసులు వారి సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మోయినాబాద్ పోలీసులైతే ఉప్పరపల్లిలోని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ ఈ రోజు న్యాయమూర్తి ముందుకు వెళ్లనుంది. పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ మత్తు కేసు ఉచ్చు బిగుస్తోంది. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ మద్యం పార్టీ కేసుకు సంబంధించి 7 నిందితులను కూడా పోలీసులు విచారించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇప్పటికే కస్టడీకి కోరుతున్నారు అధికారులు. మరి దానికి సంబంధించి ఈ రోజు విచారణ ఉండబోతుంది. ఏ విధంగా విచారణ జరగబోతుంది? మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి విఎంఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 11 మంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ను ఐడెంటిఫై చేసిన తర్వాత 3 రిమాండ్ చేయడం జరిగింది. తుపాకీ యూజ్ చేసిన రితేష్ రెడ్డితో పాటు అతను ఓపెన్ ఫైర్ చేసినటువంటి నమీద్ శర్మను, అలాగే పార్టీ నిర్వహించిన పైలట్ రోహిత్ రెడ్డిని, 3 కూడా వాళ్ళు ఆ పార్టీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆయుధాలను ఉపయోగించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆర్మ్స్ యాక్ట్ ఉపయోగించి వాళ్లను రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ లో ఉన్న వాళ్ళని కస్టడీకి తీసుకునేందుకు 1 వారం రోజుల పాటు కస్టడీకి కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిట్ ను ఫామ్ చేయడం జరిగింది. సిట్ అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి శంషాబాద్ పిఎస్ లోనే విచారణకు రంగం సిద్ధం చేశారు. 2 కస్టడీకి తీసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి అతను ఇప్పటి వరకు చేసినటువంటి పార్టీలకు సంబంధించి, గతంలో ఉన్నటువంటి డ్రగ్స్ కు సంబంధించిన పాస్ట్ హిస్టరీకి సంబంధించి కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మిగతా వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా మిగతా 7 కూడా విచారణ చేయడం జరిగింది. అందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ యొక్క విచారణకు హాజరు కాలేదని తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలోనే ఆయన మరొకసారి విచారణకు హాజరవుతారంటూ కూడా తెలియజేశారు.
ఇంకా ఈ మిగతా వాళ్ళని విచారించినటువంటి సందర్భంలో మరి ఆ పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, డ్రగ్స్ తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి అన్ని విషయాల మీద క్వశ్చన్ చేయడం జరిగింది. వారి యొక్క సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా మరొకసారి ఈ పార్టీకి రావటం వెనకాల కారణము కేవలం పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే, ఆయన రమ్మంటేనే తాము ఆ పార్టీకి అటెండ్ అయ్యాము, అక్కడ డ్రగ్స్ కు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుందనే విషయాన్ని కూడా తాము ఐడెంటిఫై చేయలేదనే విషయాన్ని వాళ్ళు పోలీసులు ఎదుట విచారణలో తెలియజేసినట్లు సమాచారం. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.